కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలకు అన్ని ప్రశ్నలకు ఆధారాలు సమర్పించారని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. మంత్రివర్గం ఆమోదంతోనే అన్ని బ్యారేజీల నిర్మాణం జరిగిందని చెప్పారు. తమ్మిడిహట్టి నుంచి కాలువలు తవ్వకుండా ఎక్కడి నుంచో ఎందుకు తవ్వారని కాళేశ్వరం కమిషన్ అడిగినట్లుగా ఆయన చెప్పారు. తెలంగాణ మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య 5 సార్లు మీటింగులు జరిగాయని, ఆ మీటింగ్ సారాంశాన్ని మొత్తం కమిటీకి వివరించానని హరీష్ రావు తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు లేని చోట ప్రాజెక్టును డిజైన్ చేసిందని, దీంతో నీళ్లు ఉన్న చోటుకు ప్రాజెక్ట్ డిజైన్ మార్చామని హరీష్ రావు చెప్పారు. అయితే కమిషన్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కమిషన్ హరీష్ రావును ప్రశ్నించింది. సుమారు 45 నిమిషాల పాటు హరీష్ రావు విచారణ కొనసాగింది. బ్యారేజ్ లొకేషన్ మార్పుల గురించి కూడా అడిగారు. అన్నారం సుందీల గురించి అది ప్యూర్లీ టెక్నికల్ డెసిషన్. ఇంజనీర్లు డీటెయిల్ సర్వే ఆధారంగా దేశంలో అనేక ప్రాజెక్టులు కూడా ఈ రకంగా మారుతుంటాయి. మన నాగార్జున సాగర్ కూడా మారింది, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కూడా మారింది. సో అది ఏదన్నా డెసిషన్ బ్యారేజ్ కొంత ముందుకు వెనకకు జరిగేది అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అనేటువంటి విషయాన్ని కూడా కమిషన్ గారు అడిగినప్పుడు నేను చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ లో రిజర్వాయర్ల కెపాసిటీ ఎంత, నీటి నిల్వ సామర్థ్యం ఎంత ఉంది అని అడిగితే 141 టీఎంసీల సామర్థ్యం ఉందని చెప్పి కూడా మేము వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా కాళేశ్వరం ను కొంతమంది ఇవాళ పిచ్చి పిచ్చిగా కూలేశ్వరం అని మాట్లాడుతున్నారు. మొన్ననే నేను ప్రజెంటేషన్ లో కూడా సవివరంగా చెప్పాను. కాళేశ్వరంలో 100 భాగాలు ఉన్నాయి. 100 భాగాల్లో అన్ని ఇంటాక్ట్ ఉన్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి గారు మొన్న పోయి గంధమల్లకు శంకుస్థాపన చేశారు. మరి గంధమల్లకు నీళ్ళు ఎక్కడి నుంచి పోతాయి? మల్లన్న సాగర్ నుంచి పోతాయి. మల్లన్న సాగర్ ఎక్కడిది? కాళేశ్వరంలో అంతర్భాగం. ఇంకొక వైపు హైదరాబాద్ మూసీ సుందరీకరణకు నీళ్లు తెస్తా అంటున్నారు. ఎక్కడి నుంచి తెస్తా అంటున్నారు? మూసీకి హైదరాబాద్ కు 30 టీఎంసీలు నీళ్లు తెస్తామంటున్నారు. మల్లన్న సాగర్ నుంచి తెస్తామంటున్నారు. మల్లన్న సాగర్ ఎక్కడిది? కాళేశ్వరంలో అంతర్భాగం. అంటే ఇంత స్పష్టంగా ఒకవైపు ప్రభుత్వమే కాళేశ్వరం మీద ఆధారపడి హైదరాబాద్ 30 టీఎంసీల నీళ్లు తేవడానికి టెండర్లు పిలుస్తుంది. ఇంకొక వైపు మల్లన్న సాగర్ మీద ఆధారపడ్డ గంధమల్లకు టెండర్లు పిలిచి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇంకొక వైపు కాళేశ్వరం కూలింది, కుప్పకూలింది, కాళేశ్వరం లేదు అంటారు. అంటే ఇవాళ ప్రభుత్వం దొల్లతనంగా బయటపడ్డది. ఎప్పటికైనా కాళేశ్వరమే తెలంగాణకు లైఫ్ లైన్, జీవధార అనేది ఇవాళ ప్రజలకు స్పష్టమైంది. కమిషన్ ముందు కూడా చాలా వివరంగా అన్ని కూడా మేము ఏది నోటిపాటుగా చెప్పలేదు. విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, సాక్ష్యాధారాలతో సహా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, సిడబ్ల్యూసి రిపోర్ట్లు, వ్యాప్కోస్ రిపోర్ట్లు, కేబినెట్ నిర్ణయాలు అన్ని కూడా ఆధారాలతో సహా కమిషన్ కోరిన విధంగా మేము సబ్మిట్ చేయడం జరిగింది.